కులానికి అంబటి రాంబాబు చేసింది ఏమీ లేదని, ఆయన కాపుల టైగర్ ఎలా అవుతారని జనసేన పార్టీ అధికార ప్రతినిధి శివపార్వతి అన్నారు. ఈ మేరకు మంగళగిరిలో ఆమె మీడియాతో మాట్లాడారు. అంబటి రాంబాబు గారిని పరామర్శ కోసమని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నిన్న గుంటూరు అంతా హడావుడి చేసి ఏదేదో చాలా పెద్దగా ఆయన్ని కాపు కుల టైగర్ అని అదని చాలా బిరుదులు ఇచ్చి అన్యాయం జరుగుతుంది అని చెప్పి గగ్గోలు పెట్టిన పరిస్థితి. దాని మీద మాట్లాడటానికి ఈరోజు ప్రెస్ మీట్లో ముఖ్యంగా అంశాలు ప్రస్తావించదలుచుకున్నాను. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పోతుంది, ప్రజాస్వామ్య విలువలు పోతున్నాయి, ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు, అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. గత 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఒక్కసారి లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో ఆయన్ని ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. అసలు ప్రజాస్వామ్యం అంటే ఆయనకు అర్థం తెలుసా? గతంలో ఆయన ఏ రకమైన రాచరిక పాలన చేసి ప్రజల్ని పీడించి ఎలా చేశారో, పోలీసు వ్యవస్థను కంట్రోల్ పెట్టుకొని పోలీసులనే బెదిరిస్తూ ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎక్కడున్న సప్త సముద్రాల వెనుకున్న పోలీసులను లాక్కొచ్చి కొడతాను, పెద్ద అధికారులను సైతం బెదిరించి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి చూసాం. అసలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే ఆయన ఇలాంటి బెదిరింపు ధోరణులు, ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తారా? ఫస్ట్ క్వశ్చన్ నేను ఆయన అడగాలనుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్యం గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు. ఈరోజు పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. గతంలో మీ కింద పనిచేసిన పోలీసులను మీరు RRR గారిని అర్ధరాత్రి ఎత్తకొచ్చేసి ఆయన గుండెల మీద గుద్ది ఆయన హత్య చేయాలని చూసి అక్రమంగా కేసులు పెట్టి ఎలా చేశారు? రాత్రే ఎత్తేసేవాళ్ళు కేసులు. ఎవరైనా ఒక చిన్న పోస్ట్ పెడితే నైట్ తీసుకెళ్ళి స్టేషన్లన్నీ తిప్పించి బెయిల్ రాకుండా ఇచ్చేసేవాళ్ళు. వింత స్క్రిప్టులు ఇచ్చి, బూతులు ఇచ్చి కూర్చోబెట్టి మంత్రుల చేత, వాళ్ళ చేత, వీళ్ళ చేత తిట్టించి సొసైటీలో ఎక్కువ వాళ్ళకి మానసికంగా ఎంతోమంది వాళ్ళ అభిమానులను ఇబ్బందులకు గురి చేసి ఒక మానసిక సైకోయిజాన్ని అంతా చూపించిన పరిస్థితి మేము చూసాం. ఈరోజు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడుతున్నారు. ఈయన కానీ ఈయన గవర్నమెంట్లో ఉన్న మంత్రులు కానీ రేపులు జరిగితేనేమో మహిళా హోమ్ మినిస్టరు అది ఏదో అనుకోకుండా జరిగిపోయింది, దొంగతనానికి వచ్చి జరిగిపోయిందని ఆవిడనేది. రోజా గారేమో ఒక రేపే కదా అని మహిళా భద్రత గురించి చాలా చండాలంగా మాట్లాడేవాళ్ళు, క్రిమినల్స్కి సపోర్ట్ చేసేవాళ్ళు. ఈరోజు ఈవీఎంలు పగలగొట్టిన వాళ్ళని జైలుకి వెళ్ళి పరామర్శిస్తాడు. గంజాయి కొట్టి జనాల్ని హత్యలు చేసే వాళ్ళకి వెళ్ళి జైలుకి వెళ్ళి పరామర్శిస్తారు. బూతులు తిట్టే వాళ్ళని ఈరోజు వచ్చి టైగర్ అని బిరుదులిస్తాడు. అంటే ఏం చెప్పదలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే ఏదైతే క్రైమ్ చేస్తారో వాళ్ళకి నేను సపోర్ట్ అని చెప్పదలుచుకున్నారా? అలా చెప్పే మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత మీకుందా? ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు వచ్చి మీరు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు గమనించుకోవాల్సింది కులాల మధ్య కుంపట్లు పెట్టాలని ఏదో ఆయన్ని అంబటి రాంబాబుని కాపు టైగర్ అట. ఏం చేశాడు ఆయన కాపు కులానికి? ఏవైనా చేశాడా? ఆయన సత్తెనపల్లి నియోజకవర్గంలో ఒక కుర్రోడికి, మైనర్ బాలుడికి సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే అందులో కూడా కకృతి పడి అందులో కూడా డబ్బులు తీసేసిన చండాలమైన వ్యక్తి అతను. సంజన, సుకన్య అంటూ XXX టైటిల్స్ ఉన్నాయి ఆయనకి. అలాంటి ఆయన టైగరా మీకు? ఆదర్శ పురుషుడు ఆయన ఏంటి? ఇంకేమి చేయవా, ఇదే చేస్తావా అని ఆయన మీకు ఆదర్శ పురుషుడా? కాపు సామాజిక వర్గంలో ఎంతమంది మహామౌలు ఉన్నారు, వాళ్ళతో పోలుస్తా. సీకే నాయుడు లాంటి వ్యక్తి వాళ్ళు దేశ క్రికెట్ జట్టుకి మొదటి కెప్టెన్గా వ్యవహరించారు. అలాంటి వాళ్ళు గొప్పోళ్ళు. అంతే కూర్మ వెంకటరెడ్డి నాయుడు కానీ మద్రాసు ప్రెసిడెన్సీకి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు. కోడి రామ్మూర్తి గారు మల్ల యోధుడుగా ప్రసిద్ధి పొందారు. అలాగే తోట నరసయ్య గారు బ్రిటిషర్స్ని ఎదిరించి మచిలీపట్నంలో జెండా ఎగరేశారు ఆయన. అలాంటి వ్యక్తుల గురించి మీరు ప్రస్తావించకుండా అలాంటి వ్యక్తుల్ని అవమానపరిచేలాగా ఈ పోరంబోకుని తీసుకొచ్చి XXX ఆయన తీసుకొచ్చి కాపు టైగర్ అంటారా? కాపు కమ్యూనిటీకి ఆయన ఏం చేశాడు? కనీసం ఒక్కళ్ళకన్నా వాళ్ళ నియోజకవర్గంలో ఆ కాపు కమ్యూనిటీ వాళ్ళకి ఒక ఇల్లన్నా ఇప్పించాడా? ఒక ఉద్యోగం అన్నా ఇప్పించాడా? కాపు యువతను ఏమన్నా దగ్గర తీశాడా? కాపులు ఓట్లు వేయించుకొని వాళ్ళ మీదే కేసులు పెట్టి వాళ్ళనే దౌర్జన్యంగా తిట్టించిన పరిస్థితి అంబటి రాంబాబు చేయలేదా? గతంలో